కొన్ని చిన్న సమస్యలాగా అనిపిస్తూ ఉంటాయి, కానీ ఒక్కోసారి విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఈ సమస్యల మీద అవగాహన ఉండటం చాలా అవసరం. వాటికి కారణాలు తెలుసుకోవటం కూడా అవసరం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైన సమస్య గురించి, దాని కారణాల గురించి తెలుసుకోబోతున్నాం. ఎక్కిళ్ళు. ఈ ఎక్కిళ్ళకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇవి ప్రతి వాళ్ళకి ఎప్పుడొకప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి కారణాల మీద అవగాహన ఉండటం అనేది అవసరం. మీరు ఆల్కహాల్ తీసుకుంటారా, లేకపోతే సిగరెట్లు బాగా తాగుతూ ఉంటారా? అలాంటప్పుడు తీక్ష్ణ పదార్థాల ప్రభావం వల్ల మీకు ఎక్కిళ్ళు వస్తున్నాయని అర్థం. అలాగే అతి ముఖ్యమైన మరొక పాయింట్ ఉంది. మీకు ఈ మధ్య ఛాతీ నొప్పి కానీ, లేకపోతే కడుపు నొప్పి కానీ వచ్చిందా? తింటున్నప్పుడు లేదా తిన్న తర్వాత ఊపిరి ఆడినట్టుగా అనిపిస్తూ ఉంటుందా? అయితే ఇతర వ్యాధుల ప్రభావం అని అర్థం. అలాగే మరొక ముఖ్యమైన పాయింట్ ఉంది. మీ కండరాలు పట్టు తప్పుతూ ఉన్నాయా? చూపు మసకబారుతుందా? అలాగే ఈ తలనొప్పి ఇలాంటివి ఉన్నాయా? అలాంటప్పుడు మెదడుకు సంబంధించిన వ్యాధుల వల్ల మీకు ఈ ఎక్కిళ్ళు వస్తున్నాయని అర్థం. అలాగే నాలుగోది అతి ముఖ్యమైనది, మీరు తప్పనిసరిగా ఫోకస్ చేయాల్సిన మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మీ ముఖం ఉబ్బరించిందా? అలాగే ఇంకేమైనా అనుబంధ లక్షణాలు ఉన్నాయా? ఇలాంటప్పుడు మూత్రపిండాల వ్యాధి అంటే యురీమియా అని అర్థం. అలాగే లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, అతి ముఖ్యమైన పాయింట్ ఒకటి ఉంది. మానసిక ఒత్తిడికి మీరు లోనవుతున్నారా? అలాంటప్పుడు ఈ ఎక్కిళ్ళకి కారణం ఒత్తిడి అంటే స్ట్రెస్ లేదా హిస్టీరియా అని అర్థం. కాబట్టి వీటి మీద అవగాహన ఉండటం అనేది చాలా అవసరం. కాబట్టి ఈ పాయింట్ల దిశగా మనం ఈ మొత్తం సమస్యని మనం చర్చిద్దాం. దీనికి సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు ముందు మీరు తెలుసుకోవటం అవసరం. ఎక్కిళ్ళు అనే ప్రక్రియ వివిధ దశలుగా జరుగుతూ ఉంటుంది. మొదట డయాఫ్రమ్ అంటే ఛాతి నుంచి ఉదరాన్ని వేరు చేసేటువంటి ఆ కంఠపు పొర ఉంటుంది కదా, అది సంకోచిస్తుంది. తర్వాత గాలి ఉచ్ఛ్వాసం ద్వారా ఊపిరితిత్తుల లోపలికి ప్రవేశిస్తూ స్వరతంతుల్ని దగ్గర చేస్తుంది. దీంతో హిక్ అంటూ ఒక ప్రత్యేకమైన ధ్వని పుడుతుంది. ఆ శబ్దాన్ని ఆధారం చేసుకుని ఆయుర్వేదంలో ఎక్కిళ్ళని హిక్కా అనే పేరుతో పిలుస్తారు. శరీరం తనకు కలిగేటటువంటి ఇరిటేషన్ ఉంటుంది కదా, ఇరిటేషన్ని రకరకాల రూపాల్లో వ్యక్తపరుస్తూ ఉంటుంది. వాటిల్లో ఈ ఎక్కిళ్ళు అనే ఒకటి. ఎక్కిళ్ళు అందరికీ అనుభవేనండి. కాకపోతే ప్రమాదకరమైన వ్యాధుల్లో ఇవి ఒక అనుబంధ లక్షణం కింద వస్తాయన్న సంగతే చాలామందికి తెలియదు. ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు రకరకాల చిట్కాలని, నివారణోపాయాలని ప్రయోగించడం అనేది మనలో ప్రతి ఒక్కళ్ళు చేస్తూ ఉండే ఉంటాం. అంటే అనూహ్యమైనటువంటి సంగతిని ఉన్నట్టుండి అంటాం ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు, లేదా ఆశ్చర్యానికి గురి కావటం, లేదా ఊపిరిని బిగబట్టి ఉంచడం, లేదా చన్నీళ్ళు తాగటం, లేదా చక్కెర తినటం ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు, లేదా తెరిచినటువంటి కాగితపు సంచిని ముక్కుకు ఎదురుగా పెట్టుకొని వదిలిన గాలిని మళ్ళీ మళ్ళీ పీల్చడం, అలాగే నాలుకని మునివేళ్లతోటి పట్టుకొని ఇలా బయటికి లాగటం, లేదా ఈ కళ్ళని అరచేతులతో గట్టిగా ఒత్తుకోవటం, ఇలాంటి పనుల వల్ల మామూలుగా వచ్చేటువంటి ఎక్కిళ్ళు ఆశ్చర్యకరంగా ఆగిపోతాయి. విచిత్రంగా అనిపించినప్పటికీ కూడా ఈ చర్యలు, యాక్షన్స్ వెనక వ్యాగస్ నాడిని, అలాగే ఫ్రెనిక్ నాడిని శాంతపరచడం అనేటువంటి ఒక ఉద్దేశం ఉంటుంది. ఈ నరాలు ఇరిటేట్ అవ్వటం వల్లనే ప్రధానంగా ఎక్కిళ్ళు అనేవి వస్తాయి. అన్నిటికీ మించి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మెడ పక్క భాగంలో ఉండేటువంటి కెరోటిడ్ సైనస్ని మర్దనా చేయటం ద్వారా ఎక్కిళ్ళని చాలా ఎఫెక్టివ్గా ఆపొచ్చు. అయితే ఇది కేవలం డాక్టర్లు, వైద్యులు మాత్రమే చేయాల్సిన పని. ఎందుకంటే తెలియక రెండు పక్కల ఒకేసారి ఒత్తిడి ప్రయోగించారనుకోండి, తలకి రక్త సరఫరా తగ్గి స్పృహ కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంటుంది. కొన్నిసార్లు నిగూఢమైనటువంటి శారీరక కారణాల వల్ల ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాలలో ఈ కొన్ని నివారణోపాయాలు మనం చెప్పుకున్నవి, ఇప్పుడు మనం చెప్పామనే, నాలుకని బయటికి లాగటం, చన్నీళ్ళు తాగటం, ఇలాంటివి పెద్ద పని చేయకపోవచ్చు. అప్పుడు ఆ కారణాన్ని కూలంకషంగా వెతికి పట్టుకోవాలి. ఏదేమైనా దీన్ని టెక్నికల్గా ఆలోచించడం అనేది ముఖ్యం. కాబట్టి ఆ కారణాన్ని వరుసగా మనం తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సిన పాయింట్ తీక్ష్ణ పదార్థాల ప్రభావం. దీని గురించి మనం చెప్పుకోవాలి. స్మోక్ చేసే వాళ్ళలో, ఆల్కహాల్ పెద్ద మొత్తాల్లో తీసుకునే వాళ్ళలో ఎక్కిళ్ళు ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. మసాలా వస్తువుల్ని తిన్నప్పుడు పరిస్థితి మరీ విషమిస్తుంది. అలాగే ఉన్నట్టుండి నవ్వటం, ఉన్నట్టుండి ఆడవటం, బాగా చల్లగా లేదా బాగా వేడిగా ఉండేటువంటి పానీయాలను తాగటం, ఇలాంటివి చేస్తున్నప్పుడు కూడా ఎక్కిళ్ళు వస్తాయి. మీ అందరికీ అనుభవమే. ఈ కారణాలను నియంత్రిస్తే మామూలుగా ఎక్కిళ్ళు ఆగిపోతాయి. అలాగే రెండో అతి ముఖ్యమైనది ఏంటంటే, ఇతర వ్యాధుల ప్రభావం వల్ల కూడా ఎక్కిళ్ళు వస్తాయన్న సంగతి. అంటే డయాఫ్రమ్ కండరాలు ఏ రూపంలో ఇరిటేట్ అయినా కానీ ఎక్కిళ్ళు వచ్చేస్తాయి. డయాఫ్రమ్ పైన ఊపిరితిత్తులు ఉంటాయని, వాటి చుట్టూ ఒక పొర ఉంటుందని మనకు తెలుసు, చదువుకున్నాం చిన్నప్పుడు. ఇది వ్యాధిగ్రస్తమైనప్పుడు, అంటే న్యూమోనియా, ప్లోరస్ ఇలాంటి వాటిలో డయాఫ్రమ్ కూడా ఇన్ఫ్లేమ్ అవుతుంది. అప్పుడు ఎక్కిళ్ళు వస్తాయి. ఇలాంటి సందర్భాలను కాకుండా ఏదన్నా ఉదరకోశ వ్యాధులు ఉన్నప్పుడు, లేదా కామెర లాంటి కాలేపు వ్యాధుల్లో కూడా ఎక్కిళ్ళు వస్తాయి.
అలాగే అల్సర్స్ వల్ల కూడా పేగులు ఛిద్రమయ్యాయి అనుకోండి, పేగుల్లో ఉండేటువంటి ఆ గాలి డయాఫ్రమ్ కిందకి చేరుకుందనుకోండి, అప్పుడు ఎక్కిళ్ళు వస్తాయి. ఒత్తిడి వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంకోటి, గర్భధారణ టైంలో అలాగే కొన్ని రకాల శస్త్రచికిత్సల తర్వాత డయాబెటీస్లో శరీరంలో తారాస్థాయికి ఈ కెమికల్స్ చేరుకున్నప్పుడు లేదా కీళ్ళ నొప్పులు ప్రధానంగా ఉండేటువంటి గౌటు వ్యాధిలో కూడా ఎక్కిళ్ళు వచ్చే వీలుంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఆ ప్రధాన వ్యాధి ఉంది కదా, దానికి ట్రీట్మెంట్ ఇస్తే ఎక్కిళ్ళు వాటంతట అవే ఆగిపోతాయి. ఇక ఎక్కిళ్ళకి అతి ముఖ్యమైన కారణం మెదడుకి సంబంధించిన వ్యాధులు అనుకున్నాం కదా, వీటి మీద ఫోకస్ పెట్టడం అవసరం. పక్షవాతం, అలాగే ఏదన్నా కంతులు పెరగటం, ఇలాంటి మెదడుకి సంబంధించినటువంటి వ్యాధులలో మెదడు పనితీరుకి ఆటంకం ఏర్పడుతుంది, ఎక్కిళ్ళు వస్తాయి. దీంట్లో శక్తివంతమైనటువంటి రసౌషధాన్ని వైద్య సలహాతోటి వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ప్రథమ చికిత్సగా కొన్ని పనిచేస్తాయి. ఉదాహరణకు వేప చెట్టు ఆకుల పొగని ఇంట్లో లోపల ధూపం వేయటం, లేదా నేలవేము మొక్కను తీసుకొచ్చి ఎండించి పొడి చేయాలి, పొడిగా పౌడర్లా చేసి దీన్ని పూటకు చీటికటి మోతాదులో 3 పూట్ల కూడా నీళ్ళతోటి తీసుకోవాలి. అలాగే అవసరమైన సందర్భాల్లో త్రిభువన కీర్తిరస్, పంచనింబాది చూర్ణం, మహాసుదర్శన చూర్ణం, సోత్సేకర్ రస్, స్వర్ణయుక్తం, యోగేంద్ర రసం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎక్కిళ్ళకి అతి ముఖ్యమైన కారణం మూత్రపిండాల వ్యాధులు, అంటే యురీమియాని ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకూడదు. యురీమియా అనేటువంటి కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధుల్లో మూత్రం అల్ప మోతాదులో బయటకు వస్తూ ఉంటుంది, శరీరం అంతా ఉబ్బిపోయినట్టు కనిపిస్తుంది, ఇలాంటి చిహ్నాలు కనిపిస్తాయి. వీటితో పాటు వాంతి వచ్చినట్టు ఉండటం, తలనొప్పి, ఇంకా కళ్ళు తిరగటం, అలాగే చూపు మందగించడం, అంటే మూర్ఛలు, చెమటలు పట్టడం, శ్వాస ఒక ప్రత్యేకమైన ఆమోదయోగ్యం కానీ ఒక ఘాటు వాసన కలిగి ఉండటం, ఇలాంటి లక్షణాలతోటి ఈ యూరీమియాని మీరు ఊహించవచ్చు. ఈ స్థితిలో ఎక్కిళ్ళు సర్వసాధారణంగా ఉంటాయి. ఇలాంటప్పుడు కొన్ని మెడిసిన్స్ ఉపయోగపడతాయి. ఉదాహరణకు చంద్రప్రభావటి, వంగభస్మం, అలాగే సర్పగంధాది గుళిక, అలాగే దేవదుర్వాదరిష్టం, ఇంకా పునర్వాసం, లేకపోతే త్రివిక్రమ రస్సు, శ్వేతపర్పటి, అలాగే వరుణాదిక్వాదం ఇలాంటి మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఎక్కిళ్ళకి అతి ముఖ్యమైన కారణం లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒత్తిడి, అంటే స్ట్రెస్, అంటే హిస్టీరియా. దీన్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. అంటే ఉద్విగ్నతల్లో ప్రధానంగా ఉండేటువంటి న్యూరోసిస్లో కానీ, అసహజమైనటువంటి భావవేశాలు ప్రధానంగా ఉండేటువంటి హిస్టీరియాలో కానీ ఎక్కిళ్ళు రావడం సహజం. ఇలాంటప్పుడు కొన్ని గృహ చికిత్సలు పనిచేస్తాయి. ఉదాహరణకు అశ్వగంధ వేరు, సరస్వతి ఆకులు, వసకొమ్ములు అన్నీ సమతూకంగా తీసుకొని పొడి చేసుకొని దీన్ని పూటకి 1/2 చెంచాడు మోతాదుగా 2 పూట్ల తేనెతో తీసుకుంటే యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే నవసాగరం, అలాగే సున్నాలు కలిపి పొడి చేసేసి గాజు పోసి అవసరమైనప్పుడు గాఢంగా వాసన పీల్చాలి. దీంతో కూడా ఎక్కిళ్ళ నుంచి రిలీఫ్ ఉంటుంది. ఇలాంటి సైకోసోమాటిక్ డిజార్డర్స్ ఉన్నప్పుడు నారసింహఘృతం, బ్రాహ్మీఘృతం, గోరోచనాది గుట్టిక, కళ్యాణక ఘృతం, క్షీరబల తైలం, అశ్వగంధారిష్టం, సర్పగంధ చూర్ణం, ఇంకా స్వర్ణముక్తాది గుట్టిక ఇలాంటివి ఇంటర్నల్గా, అలాగే ఎక్స్టర్నల్గా బ్రాహ్మీ తైలం లాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఏదేమైనా ఇలాంటి ఎక్కిళ్ళని రూట్ కాజ్తో ఐడెంటిఫై చేసి దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరం. ఇలాంటి సందర్భాలలో అసలు దీనికి సంబంధించినటువంటి రూట్ కాజ్ని ఐడెంటిఫై చేయటమే ముఖ్యం. ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు చల్లటి పాలు, వేడి పాలు మార్చి తాగుతూ ఉంటే ప్రయోజనం ఉంటుంది. అంటే గ్లాస్ తోటి తాగేటప్పుడు ఏం చేస్తారంటే, మీకు దూరంగా ఉండే అంచుని ఉంటుంది కదా, దాంతో తాగండి. అంటే మెండ సాగదీసి తాగాలి. అలాగే విరామం ఇవ్వకుండా గటగట తాగటం కూడా అవసరం. ఇంకా యురీమియా, మధుమేహం, గౌట్, అలాగే తీవ్రస్థాయి జ్వరం, మెదడుకు సంబంధించిన వ్యాధులు, మానసిక దోషాలు, కాలేపి వ్యాధులు, ఉదరకోశ వ్యాధులు, ఛాతి సంబంధిత వ్యాధులు, వీటికి కారణానికి ఉన్నటువంటి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే వీటి వల్ల వచ్చేటువంటి ఎక్కిళ్ళు తగ్గుతాయి. ఆలస్యంగా జీర్ణమయ్యేటువంటి పదార్థాలు, మసాలాలు, చల్లటి పదార్థాలు, వేడి పదార్థాలు, సిగరెట్లు, ఆల్కహాల్ వీటిని మానేయాలి. మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు కొన్ని ఔషధాలు మీకు ఉపయోగపడతాయి, వీటిని వైద్య సలహాతో వాడుకోవచ్చు. అలాగే కొన్ని గృహ చికిత్సలు కూడా యూస్ఫుల్గా ఉంటాయి. ఉదాహరణకు నేలవేము వేరుని పొడి చేసి 1/2 చెంచాడు మోతాదుగా తేనెతో తీసుకోవచ్చు. అలాగే పిప్పళ్ళ పొడిని నస్యంలాగా పీల్చాలి. అలాగే పూటకు 1/4 చెంచాడు చొప్పున 2 పూట్ల చక్కెరతో ఈ పిప్పళ్ళ పొడిని తీసుకోవాలి. దీంతో కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే మర్రికాయలు, పిప్పళ్ళు, అల్లం, తేనె వీటిని లేహ్యంగా చేసుకుని తిన్నా కానీ ఎక్కిళ్ళు ఆగుతాయని ఆయుర్వేద శాస్త్ర గ్రంథాల్లో ఉంది. అలాగే అగరకట్టని మెత్తగా పొడి చేసేసి తేనెతో కూడా తీసుకోవచ్చు. చెరుకు రసాన్ని అల్లంతో కలిపి తీసుకున్నా కానీ ఎక్కిళ్ళు ఆగుతాయి. ఖర్జూరం గింజలని పొడి చేసేసి సమాన భాగం పిప్పళ్ళ పొడిని కలిపి తేనెతో కలిపి తీసుకున్నా కానీ ఎక్కిళ్ళు కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అలాగే మాదీఫల రసం, ఇది నిమ్మకాయ రసంలాగా ఉంటుంది. దీన్ని తేనెతో అలాగే నల్ల ఉప్పుతో కలిపి 3 పూట్ల పూటకి చెంచాడు చొప్పున తీసుకుంటే కూడా ఈ హిక్క అంటే ఎక్కిళ్ళు కంట్రోల్లోకి వస్తాయి. కటుకురోహిణి పొడిని పూటకి 1/2 చెంచాడు చొప్పున తేనెతో కలిపి దీన్ని 2 పూట్ల తీసుకున్నా కానీ యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే అతి మధురం అంటే ఎస్టిమధు పొడిని పూటకి 1/4 చెంచాడు చొప్పున 2 పూట్ల తేనెతో తీసుకోవాలి. ఇలాంటి ఎక్కిళ్ళని జనరలైజ్డ్గా ట్రీట్ చేయాలనుకున్నప్పుడు సాధారణంగా ఏలాది వటి, గుడూచి సత్వం, అలాగే హిక్కాహార చూర్ణం,
లేదా హిక్కాహార యోగం, సుకుమార ఘృతం, ఇంకా మయూరపించ భస్మం, వమనామృతం, మాదిఫల రసాయనం ఇలాంటివి యూస్ఫుల్గా ఉంటాయి. వీటిని వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఇలాగ ఎక్కిళ్ళు సమస్య ఇబ్బంది ఉన్నప్పుడు ఫస్ట్ కాజ్ ఓరియంటెడ్ అప్రోచ్ అంటే కారణానుగుణటువంటి సమస్యని కారణానుగుణటువంటి అప్రోచ్ అనేది చాలా అవసరం కాబట్టి కారణాలు ముందు విశ్లేషించుకోవాలి. దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.